ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అలాగే ఈ వాగ్దాన శుభోదయం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రజలందరికీ వందనాలు. ఈరోజు కూడా మీకు చక్కని వాగ్దానంతో మీ ముందుకి రావడం జరిగింది. కాబట్టి మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. ఇది ఆదికాండంలో దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసిన వాగ్దానం. అంత మాత్రమే కాదు, ఈ సంవత్సరం దేవుడు నాకు అనుగ్రహించిన మొట్టమొదటి పరిచరకు వాగ్దానం అండి ఇది. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. ఈ వాగ్దానాన్ని దేవుడు నాకు అనుగ్రహించున్నాడు. పూర్వ దినాల్లో అబ్రహాముకి ఈ వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహించున్నాడు. అబ్రహాముని దేవుడు తన తండ్రి ఇంటి నుండి, తన స్వదేశం నుండి, తన బంధువుల యొద్ద నుండి, నువ్వు దూరముగా వెళ్ళు, నేను చూపించే దేశములకు వెళ్ళు, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, అలాగే నిన్ను ఆశీర్వదించేవాడిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవాడిని నేను శపిస్తాను అని చెప్పి దేవుడు అబ్రహాంతో మాట్లాడి అబ్రహామును ప్రత్యేకపరుచుకున్న ఘట్టం మీ అందరికీ తెలుసు. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మన నామమును ఆయన గొప్ప చేయడానికి ముందు, ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ముందు అబ్రహామును ఎలాగైతే దేవుడు ప్రత్యేకపరిచాడో, వేరు చేశాడో, ఈరోజు మనల్ని కూడా వేరు చేయాలని దేవుడు ఆశపడతాం. ఈ ఆశీర్వాదం మీకు కావాలి అంటే దేవుడు తప్పకుండా మిమ్మల్ని అనేక విషయాల్లో, అనేక ఇబ్బందుల నుంచి, అనేక వారి దగ్గర నుంచి మిమ్మల్ని వేరు చేస్తాడు. వేరు చేయకపోతే ఆశీర్వాదం అనేది ఉండదు. వేరు చేయబడి ప్రత్యేకంగా చేయబడిన వాళ్ళ దగ్గర మాత్రమే దేవుడు ఆశీర్వాదాన్ని నిలిచి ఉంచుతాడు. అదేవిధంగా అబ్రహాంని ఎలాగైతే వేరు చేసి దేవుడు ఆశీర్వదించి తన నామముని అనేకుల యుద్ధ గొప్ప చేసే కృపను అనుగ్రహించున్నాడో, ఇలా బైబిల్ గ్రంథంలో బైబిల్లో చూసుకుంటా పోతే భక్తులందరినీ దేవుడు ఘనపరుస్తూ ఉన్నాడు. ఎవరెవరైతే ఆయన నామమును గొప్ప చేయడం మొదలు పెడతారో, ఎవరెవరు ఆయన ఘనపరుస్తారో వారిని ఆయన ఘనపరచకుండా ఉండే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన పక్షపాతం లేని దేవుడు. ఆయన్ని ఎవరైతే ఘనపరుస్తారో వారిని దేవుడు ఘనపరుస్తాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న మీరు కూడా దేవుని ఆశీర్వాదం పొందాలి, ఆయన నా నామమును గొప్ప చేయాలి అని అనుకుంటే, ఇదిగో ముందు మీరు కూడా అబ్రహాం లాగా లోకం నుండి వేరవటం మొదలు పెట్టండి. దేవుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదించి అబ్రహాం యొక్క నామమును గొప్ప చేసినట్లు, అనేకుల ఎదుట అబ్రహాము తల ఎత్తినట్లు, ఇదిగో దించబడిన నీ తలను కూడా దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఎత్తబోతా ఉన్నాడు. విశ్వసించిన వారందరూ ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటుగాక. ఆమేన్. వందనాలు.